ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అన్న 2 నిమిషాలు. అందరికీ కేబుల్ ఆపరేటర్ అందరికీ నా నమస్కారాలు. ఇంత వేరే ప్రజల రోజు ఇక్కడికి వచ్చిన 10 సోదరుడికి నా యొక్క ధన్యవాదాలు. మరియు శాఖ అధ్యక్షుడు సభాధ్యక్షుడు సతీష్ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా నాకు కృతజ్ఞతలు తెలుస్తున్నా. నేను 94 నుంచి కేబుల్ ఆపరేటర్గా ఉన్నా. ఇదే హైదరాబాద్లో మాది చింతల్. నేను అక్కడ 31 ఇయర్స్ నుంచి కేబుల్ ఆపరేటర్. నేను 50 రూపాయల నుంచి కేబుల్ ఇచ్చాను. అప్పుడు ఈటీవీ కూడా రాలేదు. తర్వాత జమినీ ఒకటే ఉండే, సినిమాలు వేసేవాళ్ళ వీడియోలు. అక్కడ నుంచి ఇప్పటి వరకు మేము ఈ ఫీల్డ్లో ఉంటే ఈరోజు తొక్కుకుంటా వచ్చిన రేవంత్ రెడ్డి గారు మనల్ని కూడా తొక్కుతా అంటున్నాడు. మరి తొక్కనిద్దామా? ఆయన ఎవరు తొక్కుంటూ వచ్చాడు? మనని తొక్కనీకి వచ్చాడా? మరి ఇంతకుముందు నా కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు మా లోకల్ ఎమ్మెల్యే కున్నా శ్రీశైలం గారు అన్న మాకు ప్రాబ్లం వచ్చిందని 2010లో చెప్తే సీఎం గారు తీసుకెళ్లారు నన్ను విఎస్ఆర్ అని. తీసుకెళ్తే సీఎం గారు మాకు సానుకూల స్పందించి ఆ రోజు కుత్బుల్లాపూర్ నుంచి టోటల్ ఈ తెలంగాణలో సింగిల్ పేమెంట్ చేశాం. అంటే అప్పుడు 5 ఎంఎస్ఓలు ఉండే, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు వచ్చాయి. అవన్నీ మనకు పేమెంట్ పరంగా ఇబ్బంది పెడుతుంటే మనము సింగిల్ పేమెంట్ చేసాం కుత్బుల్లాపూర్ నుంచి. ఇదే ఆదర్శంగా తీసుకొని 2 ఇయర్స్లో అందరూ స్టేట్ మొత్తం సింగిల్ పేమెంట్ చేశారు. సింగిల్ పేమెంట్ అంటే పేమెంట్ ప్రతి ఆపరేటర్, మా దగ్గర 70 మంది ఆపరేటర్ ఉంటారు. వచ్చే వాళ్ళు 30 తారీఖు నాడు అధిషన్లో బిల్లు కడతారు. బిల్లు రేటు పెరగకుండా ఆపాము. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. తర్వాత మన గవర్నమెంట్ కేసీఆర్ వచ్చారు. వాళ్ళు కూడా పోల్ ట్యాక్స్ కట్టాలంటే నాయన నరసింహారెడ్డి గారు మన ఆపరేటర్, ఆయన హోమ్ మినిస్టర్ ఉండే, మేము హరిగౌడ్ గారు విఎస్ఆర్ వెళ్ళి మాట్లాడితే ఆయన సీఎం గారు కల్పించి, సార్ వీళ్ళు ఉద్యమంలో ఉన్నారు, మన ఉద్యమంలో చేసే అన్ని ప్రజల దగ్గరికి వెళ్ళిందంటే కేబుల్ ఆపరేటర్ అంటే కేసీఆర్ గారు ఒకటే మాటతో చెప్పారు, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు కూడా మనం సహకరించారు. మీకేమైనా కావాలంటే నేను ఫండింగ్ చేస్తానని చెప్పిన కేసీఆర్ గారు, మనం ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తుంటే మనల్ని తప్పుకుంటా మనమే ట్యాక్స్ వసూలు చేస్తూ మనం జిఎస్టీ లేకుండే డిస్టిలేషన్ కి సపోర్ట్ చేశాం. 2019లో డిస్టిలేషన్ అయితే దాన్ని సపోర్ట్ చేశాం. ఇంటింటికి సెటప్ బాక్స్ పెట్టాం 1500 రూపాయలు పెట్టి. ఆ బాక్స్ డబ్బులు ఎవరు ఇస్తారు? ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఇస్తుందా? రోడ్ల మీద కోట్ల రూపాయల వైర్ ఉన్నది, ఇవన్నీ కట్ చేస్తున్నారు. ఎవరిస్తారు? ఉపాధి కల్పిస్తారు, ఉపాధి లేకుండా చేస్తున్నావు. హైడ్రా అని రియల్ ఎస్టేట్ ఎప్పుడు చేస్తావు? కేబుల్ ఆపరేటర్లు కట్ చేసి, అంటే నువ్వు వచ్చింది మమ్మల్ని ఇబ్బంది పెట్టనిక. మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మా ఎంప్లాయ్మెంట్ లేకుండా అంటే రోడ్డు మీద పడేస్తే నేను దేయ్యాన్ని మేము 5 రూపాయల భోజనం చేయాలా? లేకుంటే రోడ్డు మీద పింఛన్ ఆడుకోవాలా? రేవంత్ రెడ్డి గారు మీరు ఇది ఆలోచించాలి. మీరు గవర్నమెంట్ తొక్కుకుంటూ వచ్చింది, ఎవరు తొక్కుంటూ వచ్చారో మాకు తెలియదు, కానీ మమ్మల్ని కాపాడండి. కాపాడితేనే మీ గవర్నమెంట్ ఉంటుంది. లేకుంటే చెప్తున్నా, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ లో ప్రతి ఒక్క ఆపరేటరు ఊరూరుకు తిరిగి మిమ్మల్ని ఓడగొట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. మేము విన్నపంగా 1.5 సంవత్సరం నుంచి మీ చుట్టూ తిరుగుతున్నాం. కాలు మొక్క అని చెప్పాం, దండం పెట్టాం, అయినా కూడా మీరు స్పందించట్లేదు. సీఎండీ గారిని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఆయన ఏదో నక్సలైట్ల మీద దాడి చేస్తున్నట్టు. ఏంటంటే మేము దొంగలమా, నక్సలైట్లమా? మేమేమన్నా వైర్లెస్ వ్యాపారం చేసుకుంటాం సొంతగా? మేమే ఊళ్ళకి వెళ్ళి ఎప్పుడో చిన్నప్పుడు వచ్చి ఈ హైదరాబాద్లో వస్తున్నాం కదా. మా బతుకి మీరు సపోర్ట్ చేయాల్సింది పోయి మీరు ఆ ముషరఫ్ను చెప్పి ఆయన పాకిస్తాన్ ముషరఫ్ లాగా మా వైర్లు కట్ చేపిస్తే ఆయన వాయిస్ ఇచ్చారా? మీరు కట్ చేసేయండి, ఫోన్ వైర్ ఉండొద్దు. ఎవరైనా జాగ్రత్త ఇది కట్ చేసి ఆపరేటర్ ఏడిపోవాలి. నిన్న ఒక ఆపరేటర్ మా చీడివాళ్ళ పేటలో వస్తున్నాడు, डांस बोलने से लाठी चार्ज। मीडिया से रिक्वेस्ट है, आप लोग रोड पे मत आओ, रिकॉर्डिंग करने अंदर जाओ। मीडिया वाले प्लीज थोड़ा अंदर जाओ, आप लोग मीडिया प्लीज रोड पे मत आओ, आप लोग अंदर जाओ। मीडिया वाले अंदर जाओ, थोड़ा अंदर जाओ, आप लोग पूरा रोड पे ट्रैफिक जाम हो रहा। దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్నా, నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా మీరు ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలంటే వీళ్ళని తొక్కడం కాదు. రేవంత్ రెడ్డి గారు మాకు సహాయం చేయండి, మేము ఏం చేయాలో చెప్పండి. సింగిల్ ఫైబర్ వేయండి, మేము రెంట్ కట్టడానికి రెడీగా ఉన్నాం, మేము పే చేస్తాం. మీరేదో ఎయిర్టెల్కి జియోకి గుంపుక్కాయి మమ్మల్ని ఇచ్చేస్తాం. మా వైర్లకు ఏమొచ్చింది? ఎయిర్టెల్ జియో వైర్లకు వినాయకుడికి ఇస్తారు, అవి పోలకు లేవా? అవన్నీ కట్ చేయరు అంటే వాళ్ళకు మీరు కొమ్ము కాస్తున్నారా? దయచేసి మీరు గమనించాలి. మాకు మీ మీద కోపం కాదు, మా ఆవేశం ఆపరేటర్లది. మా ఆపరేటర్లు ఎవరికి ఏమైనా ఈ ప్రభుత్వం కంపల్సరిగా బాధ్యత వహించాలి. దానికి ఖచ్చితంగా రుణం చెల్లిస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ వడ్డీతో సహా వసూలు చేస్తారు. మీరు గమనించండి రేవంత్ రెడ్డి గారు, మాకు మీ గవర్నమెంట్ వచ్చింది ఓకే, మాకేం బాధ లేదు రేవంత్ రెడ్డి గారు, కానీ మా ఆపరేటర్లను మీరు కాపాడుతూనే
మీరు ఈ రోజు అధికారంలో ఉంటారు, లేదంటే మీరు గద్దె దిగుడు గ్యారంటీ చెప్తున్నాను. ఈ నెక్స్ట్ ఎలక్షన్ లో ఊళ్ళలోకి వస్తాడు, సర్పంచ్ ఎట్లా గెలుస్తారో మనం చూద్దాం, మన సత్తా ఏదో చూపిద్దాం. ఒక రోజు సెట్ డౌన్ చేద్దాం. ఎంఎస్ వాళ్ళు అందరూ కేబుల్ ఆపరేటర్లు, ఐఎస్పీలు, ఇంటర్నెట్ బంద్ చేద్దాం. ఒక రోజు బంద్ చేస్తే ఆయన హైదరాబాద్ తెలుస్తుంది. సచివాలయానికి 2 గంటలు ఇంటర్నెట్ లేకపోతే చచ్చిపోయినాడు. అది మరి మా ఇళ్ళలో లేకపోతే మా పిల్లలు ఎక్కడ చదువుకుంటారు? మా పిల్లలు భవిష్యత్తు ఏంటి? ఒక ఆన్లైన్ లో ఇంటర్వ్యూ ఉంటే నెట్ పోతే ఆయన జాబ్ పోయింది. నువ్వు ఇస్తావా? నువ్వు జాబ్ ఇవ్వనోడివి, నువ్వు జాబ్ మీకే అధికారం మీకెక్కడిది? దయచేసి ఆపరేటర్లు అందరూ మన యూనిటీగా ఉంటేనే ఈ పోరాటంలో గెలుస్తాం. చాలా ధన్యవాదాలు. ఇంతమంది వచ్చారు కాబట్టి మీ అందరికీ బాధలు ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, మీ అందరూ ధన్యవాదాలు. మన సతీష్ బాబు ఆధ్వర్యంలో, మనం ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ముందుకెళ్దాం. ఒకటే కులం మనది, ఒకటే పార్టీ. మన పార్టీ కేబుల్ పార్టీ, మన కులం కేబుల్ కులం. కేబుల్ కులం ఐక్యత, కేబుల్ ఆపరేటర్ల ఐక్యత. అవకాశం ఇచ్చిన సతీష్ బాబు గారికి ధన్యవాదాలు.